ఇప్పుడు మల్కాజ్గిరిలో పార్లమెంట్ ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఈసారి ఏ పార్టీ వస్తుంది అనుకుంటున్నారు? బీజేపీ వస్తుంది అనుకుంటున్నాం. ఈడ లోకల్లో ఏమొచ్చినా నేషనల్ లెవెల్లో అయితే బీజేపీ ఉండాలన్న. Yeah, I'll go with BJP, of course. చూసుకుంటే మల్కాజ్గిరి నుండి బీజేపీ అభ్యర్థిగా నిలబడుతున్నారు ఈటెల రాజేంద్ర గారు. గెలుస్తారా? డెఫినెట్ గా ఈటెల గారు అక్కడ 1,00,000 మెజారిటీతో గెలుస్తారు. ఎంపీగా మన ఈటెల రాజేంద్ర గారు పోటీ చేస్తున్నారు బీజేపీ అభ్యర్థిగా. ఆయన గెలిచే అవకాశం ఉంది. 100 రూపాయలు గెలుస్తారండి. మల్కాజ్గిరి నుండి మన ఈటెల రాజేంద్ర ప్రకాష్ నా పేరు. ఇప్పుడు మల్కాజ్గిరిలో పార్లమెంట్ ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఈసారి ఏ పార్టీ వస్తుంది అనుకుంటున్నారు? బీజేపీ వస్తుంది అనుకుంటున్నాం. ఈడ బీజేపీ అంటే ఈటెల రాజేంద్ర గారు నిలబడుతున్నారు బీజేపీ నుండి. గెలుస్తారా ఆయన? వస్తా విఠల్ రాజేందరే వస్తాడు. మరి ఈటెల రాజేంద్ర గారు నాన్ లోకల్ అంటున్నారు కదా ఇక్కడ, మరి గెలుస్తారా బీజేపీ నుంచి? గెలుస్తాడు. ఈడ ఇప్పుడు కొద్దిగా పేరు వచ్చింది కదా ఆయనకి ఇక్కడ అట్లా అని. హలో, నమస్తే అన్న, మీ పేరు? తిరుపతి నా పేరు. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా తెలంగాణలో. మల్కాజ్గిరి నుండి మన ఈటెల రాజేంద్ర గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు. గెలుస్తారా ఆయన? గెలుస్తాడు. మరి ఈటెల రాజేంద్ర గారిది ఇక్కడ లోకల్ అయినా కాదు, నాన్ లోకల్ అంటున్నారు. మరి నాన్ లోకల్ అయినా గెలుస్తారంటారా? గెలుస్తాడన్న, గెలుస్తాడు. హలో అంకుల్, నమస్తే, మీ పేరు? మా పేరు అమర్ గుప్తా. ఇప్పుడు ఈ మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ నుండి ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది? ఎంపీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా. బీజేపీ నుంచి బీజేపీ అంటే ఈటెల రాజేంద్ర గారు నిలబడుతున్నారు బీజేపీగా. గెలుస్తారా ఆయన? అంటే గెలుస్తారు. ఎందుకు బీజేపీ రావాలని కోరుకుంటున్నారు? బీజేపీ అంటే ఇప్పుడు బీజేపీ మోడీ గారు ఉన్నంత కాలం వరకు మన హిందూ మతం అనేది ఫ్యూచర్లో చాలా బాగుంటుంది. బాగా పైకి తీసుకొస్తున్నారు, అన్ని విధాలు అన్నీ చేస్తున్నారు. వాళ్ళు అందరికీ సౌకర్యం ఇస్తున్నారు. వాళ్ళకు ఫ్యూచర్లో గరీబ్ అనేవాడు ఉండకుండా ఇండ్లు కూడా కట్టించే వాళ్ళ ప్రయత్నంలో ఉన్నారు. ఇవన్నీ డెవలప్మెంటు 10 సంవత్సరాల నుంచి కూడా చూస్తున్నారు పబ్లిక్ అంతా. కాబట్టి బీజేపీ. ఓకే, హలో అన్న, నమస్తే. నమస్తే అన్న. మీ పేరు? మా పేరు తులసిరామ్ మేడి. ఇప్పుడు ఈ మల్కాజ్గిరిలో ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఈసారి ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారు? మాకైతే బీజేపీ రావాలని అనుకుంటున్నాను. మరి ఈ మల్కాజ్గిరి నుండి ఈటెల రాజేంద్ర గారు పోటీ చేస్తున్నారు కదా, మరి ఆయన గెలుస్తారు అనుకుంటున్నారు? ఆయన గెలవాలని మేము అనుకుంటున్నాం, మా కోరిక అది. ఎందుకు ఆయన గెలవాలనుకుంటున్నారు? ఎందుకంటే ఆయన చాలా బాగా మంచి పనులు చేశాడు, పేదవాళ్లకు కొన్ని అందుబాటు చేశాడు. దాని వలన ఆయన గెలవాలని మేము అనుకుంటున్నాం. నమస్తే అన్న. నమస్తే అన్న. మీ పేరు? నా పేరు కార్తిక్ అన్న. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి తెలంగాణలో. మరి ఎవరు గెలుస్తారో, ఏ పార్టీ ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉందంటారు? బీజేపీ అన్న, కాన్ఫిడెన్స్ పక్కా బీజేపీ. మనకి నేషనల్ ఈ కుకట్పల్లి సర్కిల్లో ఇప్పుడు వచ్చే ఈటెల రాజేందర్ పోటీ చేస్తుండు. ఇప్పుడు మన ముస్లిమ్స్ మెజారిటీ ఇప్పుడు మనం అటు సిటీలోకి వెళ్ళినామంటే వాళ్ళ డామినేషన్ ఎక్కువ ఉంటుంది. మన హిందూస్కి ఉన్నది ఒకటే. బయట రాష్ట్రాలు ఎన్నో కంట్రీస్ ఉన్నాయన్న, బయట చాలా ఉన్నాయి కంట్రీస్ వాళ్ళకి. మన హిందువులకు ఉన్నది ఒకటే, ఏముంది, ఇండియా ఒకటే. మనం ఏమున్నా బీజేపీకి మనం సపోర్ట్ చేయాలి. రాజా సింగ్ ఉండి ఇప్పుడు అటు నుంచి రాజా సింగ్ ఆయన ఎంత పవర్ నడుస్తుంది, ఎంపీ సీట్ ఆయనకి ఇవ్వలేరు. ఆ తరఫుకి వెళ్ళి మరి ఈ మల్కాజ్గిరి నుండి అయితే బీజేపీ అభ్యర్థిగా ఈటెల రాజేంద్ర గారికి ఇచ్చినారు. మరి ఆయన గెలుస్తారని నమ్మకం? గెలుస్తాడు, 100% గెలుస్తాడు అన్న. మా యూత్ సపోర్ట్ మొత్తం పక్కా. ఆయన నాన్ లోకల్ అంటున్నారు కదా, మరి నాన్ లోకల్ ఎందుకు? నాన్ లోకల్ అని లోకల్లో ఏమొచ్చినా నేషనల్ లెవెల్లో అయితే బీజేపీ ఉండాలన్న. నేషనల్ లెవెల్లో అయితే ఎంపీ సీట్లో ఎంత 246 రావాలా మినిమం, ఎన్ని 420లో 246 రావాలి. సరే, 400 కొడతామంటున్నారు బీజేపీ. మోదీ గారు కానీ 400కి తగ్గం ఇస్తారు, 400 కొట్టి చూపిస్తాం ఎంపీ సీట్లు అంటున్నారు. అవి కొడితే కొన్ని ఉన్నాయి కదా, ఇప్పుడు కొన్ని రూల్స్ ఉన్నాయి కదా, పాత కాన్స్టిట్యూషన్స్ కొన్ని ఉన్నాయి కదా, అవి మార్చేస్తా అని చెప్పేసి చెప్తుండే. మనకు ఉన్నది ఒకటే అన్న, ఇండియా ఒకటే. ముస్లిం కంట్రీస్ చాలా ఉన్నాయి, అరబ్ కంట్రీస్. మనది ఉన్నది ఇది ఒకటే, అఖండ్ భారత్ అని చెప్పేసి మనకు ఒకటి ఉంది, చూసినావా? అది మన చేతిలోనే ఉందన్న. హలో అన్న, నమస్తే అన్న. నమస్కారం. ఆప్కా నామ్ క్యా భయ్యా? ఉజ్వల్. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? Yeah, I'll go with BJP, of course. Seeing their track record for the past 10 plus years, they have done good work on an international level too. Like बहुत अच्छा काम किया international level पे. They have brought us very much goodwill, and also there's development in our country too.
సపోర్ట్ బీజేపీ భయ్యా? వై యూ సపోర్ట్ బీజేపీ? Yeah, I just said that because there's always good and bad in every place. Okay, सिक्के के दो पहलू रहते हैं ना हमेशा. So there's always good and bad. So I'll go with BJP because they've brought good development in our country. We have seen many changes, many technologies, many changes, many investors from international. International business has grown, entrepreneurship has grown in our country. So that's why BJP. నమస్తే అన్న, నమస్తే, మీ పేరు? సుబ్రహ్మణ్యం. ఇప్పుడు మల్కాజ్గిరి నుండి ఈటల రాజేంద్ర గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు కదా, ఆయన గెలిచే అవకాశం ఉందంటారా? తప్పకుండా గెలుస్తారు, తప్పకుండా. ఎందుకు గెలుస్తారనుకుంటున్నారు? ఎందుకు గెలుస్తారంటే ఆయన మంచి వ్యక్తి. ఇంకో విషయం ఏంటంటే సెంటర్లో కూడా బీజేపీ ఉంది, బీజేపీయే గెలుస్తుంది. మరి స్టేట్లో కాంగ్రెస్ ఉంది కదా, మరి కాంగ్రెస్ ఎందుకు గెలిచారు? కాంగ్రెస్ ఉన్నా కానీ బీజేపీ చాలా పనులు చేసింది. కాంగ్రెస్ నిన్న మొన్న వచ్చింది, ఏం పనులు చేసింది చెప్పండి? బీజేపీ చెప్పింది చేస్తున్నది ఏదైనా కానీ. మోదీ గారికి అధికారంలోకి వచ్చి 370 పైన స్థానాల్లో సంపాదిస్తే బీజేపీకి రాజ్యాంగ సవరణ చేయాలని అనుకుంటున్నారు. అది మంచిగా చేస్తారా, చెడుగా చేస్తారా? మంచిగా చేస్తారు, మంచిగా చేస్తారు. ఇప్పుడు ఇంతమంది రాజకీయ నాయకులు వస్తుండ్రు, వాళ్ళు రిటైర్ అయిపోతున్నారు, వెళ్ళిపోతున్నారు. మళ్ళీ వాళ్ళకు పెన్షన్లు ఎందుకన్నా? వాళ్ళు వచ్చేది ఏంది? సేవ చేయడానికే కదా వాళ్ళు వచ్చేది. వాళ్ళకి ఎందుకు శాలరీస్, ఎందుకు పెన్షన్లు, ఎందుకు రిటైర్ అయిపోయినాక? మీరు ఒక మాట చెప్పండి. అది ధనం అంతా ఎవరిది? ప్రజల ధనమే కదా. మీరున్నారు పార్టీలో గెలిచిండ్రు, వచ్చినప్పుడు మీరు శాలరీస్ తీసుకుంటారు, బాగానే ఉంది. దాని తర్వాత మీరు రిటైర్మెంట్ అయిన తర్వాత మళ్ళీ మీకు ఎందుకు పెన్షన్లు? సో ఓవరాల్గా అయితే మల్కాజ్గిరి నుండి బీజేపీ జెండా ఎగురుతుందంటారు? తప్పకుండా, తప్పకుండా, 100%. ఓకే, థ్యాంక్స్ అన్న. వెల్కమ్. హలో అన్న, మీ పేరు? నా పేరు ఆనంద్ బాబు. ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కదా తెలంగాణలో, ఎంపీ ఎలక్షన్స్, ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? తెలంగాణలో మెజారిటీ స్థానాల్లో బీజేపీ కైవసం చేసుకోబోతుంది. ఆల్రెడీ సర్వేస్ కూడా వచ్చాయి. బీజేపీకి 9 నుంచి 11 స్థానాలు వస్తాయి డెఫినెట్గా. ఇప్పుడు మల్కాజ్గిరి నుండి చూసుకుంటే మల్కాజ్గిరి నుండి బీజేపీ అభ్యర్థిగా నిలబడుతున్నారు ఈటల రాజేంద్ర గారు, గెలుస్తారా? 100% గెలుస్తారు. ఎందుకంటే లాస్ట్ టైము అక్కడ మల్కాజ్గిరి నుంచి రేవంత్ రెడ్డి గారు గెలిచారు, ఓన్లీ 10,000 ఆధిక్యతలు గెలిచారు. కానీ ఈసారి దేశమంతా మోడీ వేవ్ ఉన్నది కాబట్టి డెఫినెట్గా ఈటల రాజేంద్ర గారు అక్కడ 1,00,000 మెజారిటీతో గెలుస్తారు. ఓకే, హలో నమస్తే అంకుల్. నమస్తే. మీ పేరు అంకుల్? ప్రకాష్ నా పేరు. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి దేశంలో మరి రాష్ట్రంలో కదా, ఏ పార్టీ గెలిస్తే అవకాశం ఉందంట? ఖచ్చితంగా బీజేపీతో వస్తుంది. బీజేపీ ఎందుకు రావాలి? ఇప్పుడు లాస్ట్ 10 years నుంచి మేము మోదీ గారు చేసిన కార్యక్రమాలన్నీ మనకు తెలుస్తూనే ఉన్నాయి. మన యొక్క ఎకానమీ కూడా స్ట్రాంగ్ అయిపోతూ ఉంది, కరప్షన్ కూడా తగ్గిపోతూ ఉంది. అటున్నప్పుడు వాళ్ళు చేసే అన్ని వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటంటే భారతదేశాన్ని మాత్రమే డెవలప్ చేయాలి, నెంబర్ 1 స్థాయిలో తీసుకొచ్చే పరిస్థితి ఓన్లీ పార్టీ బీజేపీకి మాత్రమే చెందుతుంది. అది మిగతా వాళ్ళ ఆలోచన అది లేదు, వాళ్ళ సెల్ఫ్ ఆలోచన తప్ప కంట్రీ గురించి ఆలోచన అనేది వాళ్ళ దాంట్లో ఆ పార్టీలో లేదు, ఏ పార్టీలో లేదు. నమస్తే అంకుల్. నమస్తే. మీ పేరు? వెంకటరమణ నాన్న. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి దేశంలో రాష్ట్రంలో, ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది ఎక్కువగా? ఏ పార్టీకి సీట్లు వచ్చే అవకాశం? నరేంద్ర మోడీజీ. బీజేపీ పార్టీ అంటారు. ఎందుకు బీజేపీ పార్టీ అనుకుంటున్నారు? అతను అద్భుతమైన లీడరు, చాలా తను దేశం కోసం కష్టపడే వ్యక్తి, అందరినీ కలుపుకొని పోయే తత్వం, పెద్ద అన్ని విధాల తను ఇప్పుడు మన సైనిక శక్తి కూడా అత్యున్నతంగా భారతదేశానికి ఇతర దేశాలన్నీ కూడా గౌరవించే స్థితిలో మనం ఉన్నామంటే ఈరోజు బికాజ్ ఆఫ్ నరేంద్ర మోడీజీ. అతను నిండుగా మెండుగా దేశభక్తి, తను దేశం కోసము ఆహార్నిశలో కష్టపడతారు. తెలంగాణలో కూడా ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, దేశంలో అతిపెద్ద కాన్స్టిట్యున్సీ అంటే మన మల్కాజ్గిరి తెలంగాణలోదే. సో అక్కడ మన ఎంపీగా మన ఈటెల రాజేంద్ర గారు పోటీ చేస్తున్నారు బీజేపీ అభ్యర్థిగా, ఆయన గెలిచే అవకాశం 100 రూపాయలు గెలుస్తారండి. ఎందుకని అన్న? అదే బికాజ్ ఆఫ్ నరేంద్ర మోడీజీ, అతను కూడా ఒక కష్టపడతారు. అది ఈటెల రాజేంద్ర గారు తెలుసా మామూలుగా? తెలుసు తెలుసు తెలుసు. ఆయన డెవలప్మెంట్ చేసే లక్షణాలు ఉన్నాయంటారా? లక్షణంగా ఉన్నాయి. ఓకే. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.